విలీనం చేసినప్పుడు చేసుకున్నటువంటి అగ్రిమెంట్లో భాగంగా వాళ్ళకి ఇవ్వబడ్డటువంటి ప్రత్యేక అధికారాలని తీసేస్తామని ప్రకటించారు. మనం కూడా ఏమనుకున్నాం, కరీంనగర్లో కూడా చాలా మంది అనుకున్నారు బంజీ సంజయ్ గారు ఇక్కడ గెలిచారు కదా, మనం 370 తీసేస్తే కరీంనగర్లో ఏమైనా భూములు కొనుక్కోవచ్చు అనుకున్నట్టున్నది. ఎవరికి ఇచ్చిండ్రు? అదాని మాత్రమే కొనుక్కోగలిగింది. భూములు కొనుక్కునే ఒకటే క్లాస్ తీసి ఇంకేం తీయలే వాళ్ళు. భూములు ఎవరైనా కొనుక్కోవచ్చు అనే క్లాస్ పెట్టేసారు. ఎవరి కోసం? హైదరాబాదోడో వరంగల్లోడో కరీంనగరోడో అయితే భూమి కొనడు కదా, బడా పారిశ్రామికవేత్తలు కొంటారు. దాంట్లో ఎవరు కొన్నారు? ఇప్పుడు అదాని అంబానీలు కొన్నాడు. వాళ్ళ కోసం అది క్లాస్ చేసి 350 తీసేసినామని చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణకు కూడా ఒక సపరేట్ చట్టం ఉంది, 371D. ఎంతమంది తెలుసు ఇది? తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మర్జ్ అవుతున్నప్పుడు, లేకుంటే తెలంగాణ హైదరాబాద్ స్టేట్ను 3 భాగాలు చేస్తున్నప్పుడు, ఈ హైదరాబాద్ స్టేట్ను ఇండియాలో మర్జ్ చేస్తున్నప్పుడు మనకు కూడా ఒక స్పెషల్ ప్రొవిజన్ ఇచ్చిండ్రు. ఏంటది? దట్ ఈస్ 371D. కర్ణాటకలో ఉన్న వాళ్ళకు 371E, మహారాష్ట్రలో ఉన్న వాళ్ళకు స్పెషల్. ఎందుకంటే ఇది వెనుకబడినటువంటి ప్రాంతం. అందులో 56లో భారతదేశంలో ప్రధానమంత్రి నెహ్రూ గారు ఆంధ్రాను తెలంగాణను కలిపి ఒక రాష్ట్రం చేస్తున్నప్పుడు ఏమంటాడు అంటే, నట్టకటి అమ్మాయి మాసూమ్ లడక అంటే మనల్ని అబ్బాయితో పోల్చిండు. మాసూమ్ అంటే ఏం తెలియనాడు అమ్మాయికు అబ్బాయితోని, నటకటి అంటే తెలివైన అమ్మాయితో పెళ్లి చేస్తున్నా అంటాడు ఆయన. ఇది ఎక్కడ చెప్పిండు? నిజామాబాద్లో పాలిటెక్నికల్ కాలేజ్ గ్రౌండ్లో జరిగినటువంటి మీటింగ్లో చెప్పిండు. కానీ వీళ్ళు ఎంతవరకు ముందుకు పోతుందో ఇలా సంసారం చూడాలని చెప్పి వదిలేస్తాడు, ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేసి. అందుకని ఉండలేకపోయినాం, విడిపోయినాం. ఇప్పుడు మళ్ళీ 2 రాష్ట్రాలు అయిపోయినాయి. 2 రాష్ట్రాలు ఇవాళ మళ్ళీ సపరేట్ అయిపోయినాం. ఈ 371D ప్రకారమే మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్లకు తెలంగాణ ఉద్యోగాలు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఆంధ్రోళ్ళు ఎవరు ఇక్కడ భూమి కొనడానికి వీల్లేదు. తెలుసా మీకు అది? తెలంగాణ ప్రాంతీయ బోర్డు ఉండేది దానికి సపరేట్గా. ఈ 371D ప్రకారం ఇవాళ కూడా హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో అన్ని జిల్లాలకు సంబంధించిన ఉద్యోగులు కలిసి ఉండొచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు. మన కేసీఆర్ వచ్చి మళ్ళీ దాన్ని మార్పిచ్చి మొన్న నాశనం చేసిపోయిండు. జోనల్ వ్యవస్థ దాని నుంచే వచ్చింది. అంతకుముందు 6 జోన్లు, ఒక స్పెషల్ జోన్ ఉండేది. ఇప్పుడు దాన్ని వేరే జోన్ల కింద మార్చిండు. సరే అటు పక్కకు పోదాం, దాంట్లో అంత డీటెయిల్లోకి వద్దు. అందుకనే మిత్రమా, ఇవాళ ఈ రాజ్యాంగాన్ని అమలు చేయించుకోవడం ఎట్లా, ఇది కంప్లీట్ చేస్తారు బీజేపీ వాళ్ళది. బీజేపీ వాళ్ళ విధానం ఏంది? మన ధర్మాన్ని ఇంప్లిమెంట్ చేయించడం. వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇప్పుడు ఎత్తుకున్న ఎజెండా ఏంది? పూర్తి స్థాయి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయి అధికారంలోకి రాలేదు కాబట్టి ఏం చేస్తూ ఉన్నారు? వచ్చినటువంటి అధికారంతోనే మన అధికారాలను కట్ చేసేటటువంటి పని చేస్తూ ఉన్నారు. దానికి ఒక 3-4 ఎగ్జాంపుల్స్ ఇస్తాం మీకు అర్థం కావడం కోసం. మీ దగ్గర ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఉన్నాయా? ఉన్నాయి కదా. ఈ ఏకలవ్య మోడల్ స్కూల్లో మొన్న సమ్మర్లో నోటిఫికేషన్ వచ్చి 1100 ఉద్యోగాలు భర్తీ అయినాయి. 1100 ఉద్యోగాలు భర్తీ అయినాయి. ఒక్కడన్నా మనోడు ఉన్నాడు అది ఇంట్లో. మరి వాళ్ళు తెలుగు పాఠాలు ఎట్లా చెప్తారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఆడపిల్లలు 8th నుంచి 12th వరకు చదివేటటువంటి స్కూళ్లలో 45 and above ఏజ్ ఉన్నటువంటి టీచర్లను నియమించాలనేటటువంటి జీవో ఉంది. ఏకలవ్య మోడల్ స్కూల్లో అది అమలైతలేదే. దాని ప్రకారం చూసినప్పుడు ఇవాళ వాళ్ళు చేసినటువంటి రిక్రూట్మెంట్లో ఉన్నటువంటి ఒక్క పురుషుడు కూడా అక్కడ ఉద్యోగం చేయడానికి వీల్లేదు కదా. అంటే రాజ్యాంగం ఏమంటుందంటే కొన్ని రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి అంశాలు, కొన్ని కేంద్రం పరిధిలో ఉన్నటువంటి అంశాలు, కొన్ని కేంద్రము రాష్ట్రము కలిసి చేసేటటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్. దీంట్లో ఎడ్యుకేషన్ అనేటటువంటిది పూర్తిగా రాష్ట్రాల పరిధిలో ఉన్నది. కేంద్రం కూడా డైరెక్ట్ యూనివర్సిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్ ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏకలవ్య మోడల్ స్కూళ్ళు తీసుకొచ్చి మొత్తం ఢిల్లీ, హర్యానా, యూపీకి సంబంధించినటువంటి వాళ్ళని మాత్రమే బీఆర్ఓలను టీచర్లుగా నియమించారు. ఆర్ఎస్ఎస్ ట్రైన్డ్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి టీచర్లుగా పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక 2-3 సంవత్సరాల తర్వాత మీరు ప్రాబ్లమ్స్ చూస్తారు, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది ఇది దృష్టిలో పెట్టుకోండి. దాని మీద ఒక కన్నేసి ఉంచండి, ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో మీకు అర్థమవుతుంది. అందుకనే ఇప్పుడు ఇంతకుముందు త్రివిధ దళాలు ఉండేవి, మనకు తెలుసు కదా.
త్రివిధ దళాలు అంటే ఏంది? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఇవి ఎవరి కంట్రోల్లో ఉంటాయి? రాష్ట్రపతి కంట్రోల్లో ఉంటాయి. అది ఈ మూడింటికి కలిపి ఒక చీఫ్ని వేసిండ్రు ఇప్పుడు, దాన్ని చీఫ్ ఆఫ్ ఆర్మీ. మరి చీఫ్ ఆఫ్ ఆర్మీ వేద్దాం ఇప్పుడు ఎందుకు వేసిర్రు? అంతకుముందు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు వద్దన్నాడు దాన్ని? భారతదేశంలో రాష్ట్రాల సమైక్య భారతదేశం, ఇట్స్ ఎ ఫెడరల్ స్టేట్. అంటే రాష్ట్రాలకు ఉండే అధికారం రాష్ట్రంకు ఉంటుంది, దేశానికి ఉండే అధికారం దేశంకు ఉంటుంది, గ్రామ పంచాయతీలకు ఉండే అధికారం గ్రామ పంచాయతీలకు ఉండాలనే రాజీవ్ గాంధీ గారు 1974-73 సవరణలు తీసుకొచ్చి ప్రత్యేక పంచాయతీరాజ్ చట్టాన్ని చేసిండు. సర్పంచ్లకు కూడా ఆ తర్వాత అధికారాలు వచ్చినాయి, అంతకుముందు లేవు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? సెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వైపు తీసుకెళ్తున్నారు. బీజేపీ విధానం ఏంది? ఒకటే కులం, ఒకటే దేశం, ఒకటే జెండా, ఒక్కందే నడవాలి. అది పై కులం ఉంది. కాంగ్రెస్ విధానం ఏంది? అందరికీ అవకాశాలు దక్కాలి, భారత జాతి అంతా సమానంగా బతకాలి. ఇది కాంగ్రెస్ విధానం. వాళ్ళు అధికారంలోకి వచ్చి చేస్తున్నది ఏంది? సెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వైపు తీసుకెళ్తా ఉన్నారు. అంటే భారత రాజ్యాంగ ప్రాథమిక లక్ష్యాన్ని బలహీనపరిచేటటువంటి పని చేస్తూ ఉన్నారు. దాని ద్వారా నష్టపోయేది ఎవరు? బలహీనుడు నష్టపోతాడు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎవరి కోసం ఉపయోగపడ్డది? ఇప్పుడు రెడ్డి ఏడిపోయినా తీసుకుంటాడు. అప్పర్ కాస్ట్లో ఉన్నటువంటి అప్పర్ లేయర్కు ఏడిపోయినా దొరుకుతుంది. రెడ్డి కులంలో ఉన్న బలహీనుడు వీక్ అయి దొరకదు, కానీ రెడ్డి కులంలో ఉన్న బలవంతుడికి దొరికిపోతుంది కదా. బ్రాహ్మణ కులమే బలవంగా ఉండే ఒకప్పుడు. సరే, ఇప్పుడు బలహీనమైన వాళ్ళు రాజ్యాంగం వచ్చిన తర్వాత ఒక రకంగా విద్య అందరికి అందుతున్న తర్వాత జ్ఞానం అందరికి వస్తున్న తర్వాత కొంత ఆ పట్టు కొంత సడలినటువంటి పరిస్థితి ఉంది. అయినా ఇప్పటికీ ఐఏఎస్ ఐపీఎస్లో 80% వాళ్ళే, బ్యాంకింగ్ సెక్టర్లో ఆల్మోస్ట్ ఆల్ 80% వాళ్ళే. భారతదేశానికి రాజకీయ రంగంలో సినిమా రంగం వాళ్ళ కంట్రోల్లో ఉంది, ఆగ్రో రంగం వాళ్ళ కంట్రోల్లో ఉంది. చాలా రంగాలు ఇప్పటికీ ఆధిపత్య వర్గాల కంట్రోల్ నుంచి బయటికి రాలే. రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు సెంట్రల్ సెక్రటరియట్, కేంద్ర ప్రభుత్వ నిధుల్ని ఖర్చు పెట్టేటటువంటి యంత్రాంగంలో 97 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే ఆ 97 మందిలో 3 మాత్రమే బలహీన వర్గాలకు వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా అగ్రకులాల వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని రాహుల్ గాంధీ స్వయాన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వ్యవస్థ భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా అందరం సమానంగా జీవించే అవకాశాన్ని తెచ్చుకున్న తర్వాత కూడా ప్రాక్టికల్గా ఇంకా ఎంత బలంగా మనువాదంతో ఈ వ్యవస్థ నడుస్తుంది అనేటటువంటిది ఆ ఎగ్జాంపుల్తో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి? కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం ప్రకారం అన్ని వర్గాల జనాభా ప్రకారం రేషియోలోకి అందరినీ తీసుకెళ్లాలనేటటువంటి లక్ష్యాన్ని ఇప్పుడు తీసుకున్నది. అర్థమైంది కదా? అందుకని మీరు దేంట్లో ఉంటారో చూసుకోండి. ఇప్పుడు మీరు ఆ పోయేదాంట్లో ఉంటారా ఉండరా అని. అది ఉండాలంటే ఏం చేయాలి? మన తిరుపతి చెప్పిండు, ఏడారు జనరల్ ఎమ్మెల్యే కావాలా వద్దా? అందుకని బీజేపీ ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం బలహీనపరచడం. చీఫ్ ఆఫ్ ఆర్మీని పెట్టిండ్రు, డీసెంట్రలైజ్ తీసేసారు, సెంట్రలైజ్ చేశారు. ఐబీ సిబిఐ 2 కలిపి ఒక్కడే డైరెక్టర్ వేరువేరు డైరెక్టర్ ఉండేటోళ్ళు ఇప్పుడు ఒక్క డైరెక్టర్ కింద తీసుకొచ్చేసారు. మీరు నమ్మరు, కేంద్ర ప్రభుత్వం నుంచి కింది వర్గాలకు వస్తున్నటువంటి నిధులు కట్ అవుతున్నాయి, చాలా నిధులు కట్ అవుతున్నాయి. కాబట్టి ఎక్కడన్నా నిర్మాణంలో రాజకీయ రంగంలో సెంట్రలైజేషన్ అవుతున్నది అంటే అది ఆధిపత్య వర్గాలకు మేలిచ్చే పని, అది కాంగ్రెస్ పార్టీ విధానం కాదు. డీసెంట్రలైజ్ అయ్యి కింది వర్గాల ద్వారా న్యాయం చేరే పని జరుగుతుందంటే అది కింది వర్గాలకు బెనిఫిట్ ఇచ్చేటటువంటి నిర్ణయం. అందుకనే మీరు ఆలోచించాల్సింది అంటే ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుంటుంది, అది మన ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ, ఆ తీసుకున్నటువంటి పాలసీ వల్ల ఏ వర్గానికి లాభం జరుగుతున్నది అనేది పరిశీలించగలగాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నువ్వు. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు చెప్పేది ఏంది? కాంగ్రెస్ పార్టీ విధానం ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక వెనుకబడ్డటువంటి వర్గంలో బంతిలో చివరి వరుసలో కూస్తున్నటువంటి వ్యక్తికి కూడా గౌరవంగా జీవించేటటువంటి హక్కులు అధికారాలు దక్కాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నారు. కాబట్టి నీ నిర్ణయం వల్ల ఆ అత్యధిక వెనుకబడ్డ వర్గంలో అత్యధిక వెనుకబడ్డటువంటి బంతిలో కూస్తున్నటువంటి అత్యధిక వెనుకబడ్డటువంటి మనిషికి చివరి బంతిలో చివరి వరుసలో ఉన్నటువంటి వ్యక్తికి న్యాయం జరుగుతుందా లేదా?
ఆ న్యాయం జరిగేటటువంటి విధానాన్ని మనం అమలు చేస్తున్నామా లేదా? ఒకవేళ ఆ విధానం అమలు కాకపోతే ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించాల్సిందే. అది మన ప్రభుత్వం అయినా ఎవరి ప్రభుత్వం అయినా. ఈ స్పష్టత లేకపోతే మీరు ఈ పార్టీ ప్రతినిధులు కాలేరు. మన నాయకులు తప్పు చేసినా భరించాల్సినటువంటి అవసరం లేదు. అయితే అది రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు చెవులో చెప్పాలి. బదనాలు చేయడానికి రోడ్డు మీద చెప్పుడు బంద్ చేయాలి. మన వాళ్ళంతా రోడ్ల మీద చెప్తారు, అది సమస్య. అంటే మన ఇంట్లో జరిగేటటువంటి తప్పులను మనం ఇంట్లో కూర్చొని సరి చేసుకోవాలి. ఎందుకంటే మనోళ్ళు కూడా చాలా మంది రోగంతో బాధపడుతున్నారు కదా. మన దాంట్లో ఏమో ప్యూర్గా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీలకు వచ్చేయలే కదా. పార్టీ కూడా రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే కంటిన్యూస్గా దాదాపు 30-40 సంవత్సరాలు అధికారంలో ఉండడం వల్ల, మనం రెగ్యులర్గా ట్రైనింగ్లు పెట్టుకోకపోవడం వల్ల, రెగ్యులర్గా ఐడియాలజికల్ క్లాసులు జరగకపోవడం వల్ల మన నాయకత్వం కూడా చాలా వరకు దారి తప్పినటువంటి నాయకత్వం ఉంది. కాబట్టి వాళ్ళకు మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లో ఐడియాలజికల్ బేస్తో వచ్చేటటువంటి ఒక అవకాశం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవకాశం ఇవ్వడం కోసమే, అవసరాన్ని తీర్చడం కోసమే ఇవాళ దేశవ్యాప్తంగా ఈ ట్రైనింగ్ క్లాసులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని మీకు అవకాశమే లేకుండా, మీకు సిద్ధాంతమే చెప్పకుండా, రేపు మీరు చేస్తున్న తప్పులని పక్కన పెడితే 30-40 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళని దూరం పెట్టినట్టు అవుతుంది, మీ పట్ల అన్యాయం చేసినట్టు అవుతుంది. అది చేయకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ